హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వృందాస్ వరల్డ్. సో ఈరోజు అయితే ఫ్రైడే మార్నింగ్ అనమాట. మార్నింగ్ లేచి జస్ట్ అలా బయటకు వెళ్తే అప్పటికే చాలా ఎండ వచ్చిందండి. 6:30 అయింది జస్ట్. చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. సో నేనైతే డైలీ వాషింగ్ మిషన్ మీద క్లీన్ చేస్తాను, కానీ నెక్స్ట్ డే మార్నింగ్కి దుమ్ము వచ్చేస్తుంది. ఎందుకంటే బాగా ఎక్కువ గాలి వేసినప్పుడు దుమ్ముగా ఉంటుంది కదా. సో నేనైతే మార్నింగ్ వాటర్ తీసుకుని తర్వాత నేను ఎప్పుడు డైలీ తాగే నా పౌడర్ అయితే నేను తాగేస్తున్నాను. తర్వాత అయితే నేను ఇంకా క్యారేజ్ ప్యాక్ చేయడం స్టార్ట్ చేయాలి. సో ఎర్లీ మార్నింగ్ లేచి ఏ పని స్టార్ట్ చేసుకున్నా కూడా చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదండి. ఎంత పని చేసినా కూడా అసలు అయ్యో ఇంకా రిలాక్స్ అవుదాము, పని ఎక్కువైపోయింది అని అనిపించదు నాకైతే. సో నాకైతే ఎర్లీ మార్నింగ్స్ లేవడం అయితే చాలా ఇష్టం. కానీ ఒక్కొక్కసారి మనం కూడా లేజీ క్యాట్స్ లాగా తయారైనప్పుడు కొంచెం లేట్ అవుతూ ఉంటుంది. సో నేనైతే నైట్ వాష్ చేసిన గిన్నెలు అవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఫాస్ట్గా. సో ఇవన్నీ సర్దుకున్నాక నేనైతే కుకింగ్ స్టార్ట్ చేయాలి. ఇంకా మా వారు మా పాప అయితే నిద్రపోతూనే ఉన్నారు. వాళ్ళైతే ఇంత ఎర్లీ మార్నింగ్ లేవరు. మ్యాక్సిమం 7:30, 8 అలా అవుతుంది వాళ్ళు లేచేటప్పటికి. ఈలోగా నాకు ఉన్న వర్క్స్ అన్నీ, వాళ్ళు లేకుండా చేసుకోవాల్సిన వర్క్స్ అన్నీ అయితే నేను కంప్లీట్ చేసుకుంటాను. ఎందుకంటే మా పాప లేచిందంటే ఏ పని చేయనివ్వదు. ఇంకా నేనైతే కుకింగ్ అనేది స్టార్ట్ చేయాలండి. ఈరోజైతే నేను పప్పుచారు ఇంకా క్యాబేజ్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ ఎర్లీ మార్నింగ్ కుకింగ్ అనేది నాకు కొంచెం ఈజీగా అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ కర్రీస్ చేసుకోవడం వల్ల ఆఫ్టర్నూన్కి ఈజీ అయిపోయింది. రైస్ ఒకటి పెట్టుకుంటే మేము ఆ కర్రీస్తో తినేస్తున్నాము. సో ఇది కూడా ఒక ఈజీగానే ఉంది. ఇంకా మార్నింగ్ చేసుకోవడం వల్ల నాకు అంత అలసిపోయినట్టు కూడా అనిపించట్లేదు. సో ఇంకా పాలైన వచ్చారండి, పాలైతే తీసుకోవాలి. మేము ఇప్పటి వరకు టీ కూడా పెట్టుకోలేదు. సో ఇంకా పాలు తీసుకొని నేనైతే ఒకసారి ఇల్లంతా తుడిచేసుకుంటున్నాను. సో మా పాప వాళ్ళు లేవకముందే మేమైతే క్లీనింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే వాళ్ళు లేచి అటు ఇటు మనుషులు తిరుగుతూ ఉంటే క్లీన్ చేయడానికి ఈజీగా ఉండదు కదా. సో రోజు ఎంత క్లీన్ చేసినా, ఎంత తుడిచినా, ఎన్నిసార్లు మాప్ చేసినా సరే ఈ డస్ట్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదండి. మేబీ గాలి ఎక్కువ వస్తుంది, గాలి వల్ల అనుకుంటా. సో ఇంకా మా పాప బొమ్మల విషయం అయితే చెప్పక్కర్లేదండి. తనైతే అసలు ఇల్లంతా బొమ్మలే, గిన్నెలు బొమ్మలు. ఇంకా తను బొమ్మలు సరిపోవని కిచెన్లో గిన్నెలు కూడా తీసుకెళ్ళి ఆడుతూ ఉంటుంది. సో తనకి ఎప్పుడైనా బుద్ధి కలిగినప్పుడైతే తను తీసిన దగ్గర పెట్టేస్తుంది, లేదంటే మాత్రం మనం తీసుకోవాల్సిందే. సో ఇప్పుడైతే నేను క్యాబేజ్ కట్ చేస్తున్నాను, క్యాబేజ్ ఫ్రై కోసము. సో ఇంకా క్యాబేజ్ ఫ్రై చేసిన తర్వాత పప్పుచారు కూడా పెట్టేస్తున్నాను. పప్పు అయితే కుక్కర్లో పెట్టాను, తర్వాత అయితే పప్పుచారు తాలింపు పెట్టాలి. నేనైతే మార్నింగ్ నుంచి టీ తాగలేదండి. టీ పెట్టేసుకుని టీ అయితే తాగేస్తున్నాము. సో ఇంకా క్యాబేజ్ ఫ్రై కోసము క్యాబేజ్ అయితే డైరెక్ట్గా అలా వేసేస్తే కొంచెం అదొక స్మెల్లా అనిపిస్తుంది కదా. సో నేనైతే ఒకసారి కుక్కర్లో పెట్టేసి వార్చేసి అప్పుడు ఫ్రైలో వేసాను. ఇంకా పప్పుచారులో పప్పు కూడా ఒకసారి మిక్సీ పట్టి వేస్తాను నేను. సో మిక్సీ పడితే కొంచెం చిక్కదనం వస్తుంది కదా, అందుకని. ఈలోగా మా పాపకైతే పాలు కల్పిస్తున్నాను. తానైతే తాగినా తాగకపోయినా ఇవ్వడం అనేది నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఇస్తానండి. సో ఈలోగా మా బావగారికి అయితే టిఫిన్ దోశలు వేసి ఇచ్చేస్తున్నాను. ఆయన తినేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు ఇంకా. సో మార్నింగ్ కుకింగ్ అవడం వల్ల ఏంటంటే తర్వాత ఏ పని ఉన్నా సరే ఓకే స్లోగా చేసుకుందాంలే, లంచ్ ఎలాగో వండేసాం కదా, ఇంకా టైం వరకు మనం ఏ పని చేసుకున్నా పర్వాలేదు అనిపిస్తుంది. సో ఇదొక మంచిగానే ఉందండి నాకైతే. ఇలాగా ఎర్లీ మార్నింగ్ కుకింగ్ చేసుకోవడం వల్ల ఇంకా మనం ఏ పని పెట్టుకున్నా కూడా కుకింగ్ ఉంది అనే టెన్షన్ అయితే ఉండట్లేదు. సో ఈలోగా దోశలు అయితే వేసి ఇచ్చేసానండి. మా వారైతే టీ తాగుతున్నారు. టీ తాగేసి ఆయన కూడా ఫ్రెష్ అయిపోతారు. సో ఈలోగా నేనైతే మా బావగారికి బాక్స్ అయితే సర్దేశాను. బాక్స్ సర్దేసి ఇంకా ఆయన వెళ్ళిపోయాక మేము ఇంకా పనులన్నీ చేసుకోవాలి. సో మా పాప అయితే మా బావగారు వెళ్తుంటే వెళ్ళొద్దు అంటోంది. నేనైతే మా వారికి స్మూతీ చేసి ఇచ్చేసాను. సో ఆయన కూడా స్మూతీ తాగేసి ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంకా అందరూ వెళ్ళిపోయాక మా పాప నేను ఇంకా ఖాళీ అనమాట. సో మా వారు వెళ్ళిపోతున్నారు. మా పాప అయితే బాయ్ చెప్తుంది. అందరూ చూస్తున్నారు వీడియోస్ తీస్తున్నాము ఏంటి అని. సో ఇదొక కొత్తగా అనిపిస్తుంది వీడియో తీయడం, రికార్డ్ చేయడం అనేది. మా వారు వెళ్ళిపోయారు. మా పాపతో పాలు తాగించడానికి మామూలు తిప్పలు కాదండి అసలు. సో తర్వాత అయితే బట్టలు అయితే ఉన్నాయి. అత్తయ్య వాళ్ళు వెళ్ళాక ఒక్కసారి కూడా వాషింగ్ మిషన్ వేయలేదు. సో ఈరోజు అయితే బట్టలు వాష్ చేసుకున్నాను. తర్వాత మేడ మీద మెట్లు, కింద మెట్లు కూడా క్లీన్ చేసుకోవాలి. అసలు ఏంటో తెలియదండి, డైలీ క్లీన్ చేసినా సరే అసలు చూసారా ఎంత దుమ్ము వస్తుందో.
అది ఎందుకంటే పైకి కిందకి నడుస్తూ ఉంటారు కదా! అది కాకుండా గాలండి. అసలు ఎండాకాలంలో కూడా ఎంత గాలొస్తుందంటే చల్లగా ఉండదండి. చాలా వేడిగా వస్తది గాలి. సో, మొన్నైతే ఆరేసి మడతలు పెట్టేసిన బట్టలకైతే చీమలు పట్టేసాయండి. ఈ మధ్య చీమలు ఎక్కువైపోయాయి బాగా. ఎక్కడి నుంచి వస్తున్నాయో కానీ, నేను అవైతే మళ్ళీ ఒకసారి ఎండలో వేద్దామని ఎండలో వేసొస్తున్నాను. సో, ఇంక నేనైతే మాపింగ్ ఒకటి చేసుకోవాలండి. మాపింగ్ అయితే డైలీ చేసినా కూడా ఇంకా అలా డస్ట్ ఉంటూనే ఉంటుంది కదండీ! కాబట్టి ఇల్లంతా కూడా మట్టిగా అయిపోతుంది. సో, మాపింగ్ అది కంప్లీట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇల్లంతా పాప ఏవో ఒకటి తినేసి లేదంటే తిన్నా తినకపోయినా అవన్నీ తను తినడానికి తీసుకుంటే కింద పడేస్తది కదండీ! చిన్నపిల్లలు ఉన్న ఇల్లులు అంతే. సో, నాకు తెలుసు. కాకపోతే మనకైతే డబుల్ వర్క్ అవుతుంది. సో, ఇల్లంతా డైలీ మాప్ చేసుకుంటాను. ఎంత మాప్ చేసినా సరే ఎవరైనా టీ తాగినప్పుడు వైట్ టైల్స్ అవడం వల్ల ఇంకా ఎక్కువ మరకల్లా అనిపిస్తోందండి. అలాగే డస్ట్, ఇంకా మా ఇంట్లో డస్ట్ అయితే చెప్పక్కర్లేదు. అసలు ఎక్కడి నుంచి వస్తుందో తెలీదండి. ఈ మాపింగ్, క్లీనింగ్‌లో పడిపోయి నేను వంటగది సైడ్ రాలేదండి అసలు. మార్నింగ్ నుంచి కుకింగ్ చేసి అవన్నీ చేసాం కదండీ! చూసారా వంటగది అయితే ఎలా తయారైందో. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి మా కోసం అయితే నేను రైస్ వండుకోవాలండి. నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. రైస్ కడిగి పెట్టి ఇంకా ఇవంతా క్లీన్ చేయాలి. కిచెన్ ఒకటి క్లీన్ చేస్తే మాత్రం చాలా హ్యాపీగా ఉంటుందండి. అసలు ఇల్లంతా ఎలా ఉన్నా కిచెన్ నీట్‌గా ఉంటే మనసంతా ప్రశాంతంగా అనిపిస్తది నాకు. ఇల్లంతా క్లీన్ చేయడం ఒకటి అయితే, ఈ కిచెన్ ఒకటి క్లీన్ చేయడం అనేది ఇంకొకటనమాట. కిచెన్ క్లీన్‌గా ఉంటే ఏ పనైనా చేసేసుకోవచ్చండి. కాకపోతే అసలు కుకింగ్ చేస్తాం కదా! అప్పుడు చూసుకోం కానీ కుకింగ్ అంతా చేశాక కిచెన్ సైడ్ ఒకసారి చూస్తే అబ్బా! రోజు తినాలా? రోజు వండుకోవాలా? రోజు ఈ క్లీనింగ్ తప్పదా మనకి అనిపిస్తూ ఉంటుంది. కానీ తప్పదు కదండీ! మనమైతే రోజు క్లీనింగ్ చేయాలి, రోజు తినాలి, రోజు వండుకోవాలి. సో, ఇది కామన్ కాబట్టి ఇంకా తోముకోవడం, కడుక్కోవడం కూడా కామనే. సో, నేనైతే ఈ గిన్నెలు కూడా కడిగేసుకుంటాను. సో, ఇవన్నీ క్లీన్ చేసుకున్నాక మేమైతే ఇంకా లంచ్ చేయాలి. మా పాప కూడా ఏం తినట్లేదు అసలు. తను కూడా తింటుందేమో అని ట్రై చేస్తున్నాను. సో, తనకు కూడా తినిపించడానికి ట్రై చేయాలి. తర్వాత అయితే మేమిద్దరం కూడా లంచ్ చేసేసి ఇంకా బట్టలు కూడా ఆరేసుకోవాలండి. ఇంకా చాలా పనుంది. సో, రైస్ అయితే ఉడికిపోయింది. రైస్ వార్చేసి నేను ఇంకా మా పాపకి తినిపించడానికి ట్రై చేస్తాను. సో, నాకైతే ఈ గిన్నెలు తోమడం అనేది ఎంత బోరింగో అండి అసలు. అసలు రోజులో మనం ఎన్ని సార్లు తోముతామో కదా! సో, చాలామందైతే ఒకటేసారి ఒక దగ్గర పెట్టేసుకొని అన్నీ ఒకసారే తోముకుంటారు. కానీ మాకలా పెట్టుకోవడానికి కూడా ఉండదండి. ఎందుకంటే ఇంకా అపార్ట్మెంట్స్‌లో ఇంతే కదా! షింక్‌లోనే తోముకోవాలి. చాలామంది బయట కూడా తోముకుంటారు. సో, నేనైతే ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే షింక్ నిండిపోయిందంటే నాకు చాలా భయము. సో, ఇప్పుడైతే రైస్ వార్చుకుంటున్నానండి. సో, రైస్ వార్చుకోవడం అయిపోయాక మా పాపకి తినిపించి మేము కూడా తినాలి కదా! సో, ఇంకా ఆకలైతే బాగా వేస్తుందండి. 1:30 అయిపోయింది. మా ఎదురింటి వాళ్ళు బ్రెడ్ బజ్జీ చేసి తీసుకొచ్చారు. సో, అది కూడా తింటున్నాం ఇప్పుడు. సో, కిచెన్ అయితే ఇలా క్లీన్‌గా ఉంటే బాగా అనిపిస్తది కదండీ! సో, ఇంకా ఈ బట్టలు చూసానండి వచ్చి. బట్టలు చూసిన తర్వాత అమ్మో! బట్టలారేయకుండా భోజనం చేస్తామంటే నిద్రొచ్చేస్తదని బట్టలారేసాక అప్పుడు లంచ్ చేశాను నేను. సో, లంచ్ చేసిన తర్వాత మా పాపతో ఇలా ఆడుతున్నాము. నేను షార్ట్ పెట్టాను చూడండి. మా పాప అయితే మేము మా పాపకి అలాగే స్టెప్స్ మీద కూర్చోబెట్టి ఆయిల్ రాసి పిలకలేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. సో, తను కూడా ఒక బొమ్మ తీసుకొచ్చి తను ఆయిల్ రాసి జడలేస్తాను అని చెప్తుంది. సో, చిన్నపిల్లలు మనం ఏం చేస్తే అదే చేస్తారు కదండీ! మా పాప అయితే చాలా విషయాలు మనం ఏం చేస్తున్నామో చూసి తను నేర్చుకుంటుంది. సో, ఇదండి ఈరోజు వ్లాగ్. సో, ఆడవాళ్ళకి చాలా పనులుంటాయండి. ఇంకా ఇప్పటి వరకు చేసినా కూడా ఇంకా చాలా పనులే మిగిలిపోయాయని చెప్పాలి. సో, హోమ్ మేకింగ్ అనేది అస్సలు ఈజీ కాదు. సో, మీ వైఫ్స్‌ని మాత్రం ఏం చేస్తున్నావో ఇంట్లో అని అనకండి, కోపం వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.